హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా ఒక ఆలోచన అయితే కలిగిస్తుంది. ఒక పెద్ద కంపెనీ గేట్ ముందు ఒక సమోసాల అంగడి ఉంది. లంచ్ టైంలో ఆ కంపెనీ ఉద్యోగులు తరచుగా అక్కడికి వచ్చి సమోసాలు తింటుండేవారు. ఒకరోజు ఆ కంపెనీలో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి సమోసాలు తింటూ ఆ షాప్ యజమానితో, రాజు, నువ్వు సమోసాలు తయారు చేయటంలో చాలా కష్టపడతావు. నువ్వు నాలాగా ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నువ్విప్పుడు ఏ స్థాయిలో ఉండేవాడివో ఊహించుకో. బహుశా నువ్వు నాలాగా ఏసీ క్యాబిన్లో కూర్చొని మేనేజర్గా ఉండేవాడివి అని సరదాగా అన్నాడు. దానికి రాజు నవ్వుతూ, సార్, నేను చేస్తున్న ఈ పని మీ పని కన్నా చాలా గొప్పది. 10 సంవత్సరాల క్రితం నేను సమోసాలు ఒక చిన్న బండి మీద పెట్టుకుని అమ్మేవాడిని. అదే సమయంలో మీకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు నేను నెలకు 1000 రూపాయలు సంపాదించేవాడిని, మీరు 10,000 సంపాదించేవారు. ఈ 10 సంవత్సరాల్లో మనిద్దరం చాలా కష్టపడ్డాం. మీరు సూపర్వైజర్ స్థాయి నుంచి మేనేజర్గా ఎదిగారు. నేను చిన్న వ్యాపారం నుంచి ఈ పేరుగాంచిన దుకాణానికి యజమానిగా మారాను. ఈ రోజు మీరు నెలకు 80,000 సంపాదిస్తారు, కానీ నేను నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను. నేను చాలా తక్కువ డబ్బుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను, కానీ నా కుమారుడు ఈ కష్టాలను ఎదుర్కోకూడదు. నా దుకాణం నా కుమారుడికి మిగులుతుంది. నేను జీవితంలో చేసిన కష్టఫలాలు నా పిల్లల్ని ముందుకు నడిపిస్తాయి. కానీ మీ జీవితాంతం కష్టపడితే ఆ ఫలితం మీ కంపెనీ యజమాని పిల్లలకి లభిస్తుంది. మీ కుమారుడిని కూడా మీ స్థానంలో నేరుగా నియమించలేరు. అతను మీలాగే మొదటి నుంచి ప్రారంభించాలి. తన కెరీర్ చివరికి మీరు చేరిన స్థాయికి మాత్రమే చేరగలడు. కానీ నా కుమారుడు నా వ్యాపారాన్ని ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తాడని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ కథలో ఉద్యోగం గొప్పదా లేక వ్యాపారం గొప్పదా? మీ అభిప్రాయాన్ని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి.